మనమందరం మన పేరు మీద ఒక ప్రాపర్టీ ఉండాలని కోరుకుంటూ ఉంటాం కదా. అది మేబీ ల్యాండ్ కావచ్చు, అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, అగ్రికల్చరల్ ల్యాండ్ కావచ్చు. సో మనలో చాలా మంది ప్రాపర్టీని తక్కువ ధరకి కొనుక్కొని లాభానికి ఎక్కువ ధరకి అమ్మాలనుకుంటాం. సో ప్రాపర్టీ అమ్మగా ఎంతైతే మనకి ప్రాఫిట్ వచ్చిందో ఈ ప్రాఫిట్ మీద మనమైతే ట్యాక్స్ కట్టాలి. ఎవరికి? ప్రభుత్వానికి ఖచ్చితంగా కట్టాలి. ఇందులో ఏదమ్మినా మనమైతే ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. అంటే లాభం మీద ట్యాక్స్ మనమైతే కట్టాలి. కానీ మనం కనుక విలేజ్ లో ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ని అమ్మినట్లయితే అప్పుడు ట్యాక్స్ లేదు. ఒకవేళ మన అగ్రికల్చరల్ ల్యాండ్ సిటీస్ లోని టౌన్స్ లోని ఉందనుకోండి, అప్పుడు కూడా మనమైతే ట్యాక్స్ కట్టాలి. సో ఈ ట్యాక్స్ అన్నది 2 టైప్స్ అన్నమాట. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇంకొకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. పేర్లోనే ఉంది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ముందుగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటో చూద్దాం. మనం కనుక ఏదైనా ప్రాపర్టీని కొని వితిన్ 2 ఇయర్స్ లో అమ్మేసాం అనుకోండి, వితిన్ 2 ఇయర్స్ లో అమ్మేసాం, అమ్మగా మనకి గెయిన్ వచ్చింది అంటే ప్రాఫిట్ వచ్చింది. ఆ గెయిన్ మీద కట్టే ట్యాక్స్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. క్లియర్? సో ఎంత కట్టాలి ఈ ట్యాక్స్? సో ఎంతైతే గెయిన్ వచ్చిందో ఆ గెయిన్ మన యొక్క ఆదాయం ఇన్కమ్ లోకి యాడ్ అయిపోతుంది. మన యొక్క ఇన్కమ్ లోకి ఈ గెయిన్ యాడ్ అవుతుంది. సో మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మనమైతే ట్యాక్స్ ని కట్టాలి. 10%, 20, 30 డిపెండ్స్ అపాన్ యువర్ స్లాబ్. మీ స్లాబ్ 30% అనుకోండి, మీరు ఎంతైతే గెయిన్ వచ్చిందో దాని మీద 30% ట్యాక్స్ కట్టాలి. క్లియర్? సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీ యొక్క ఆదాయం మీద డిపెండ్, మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మీద డిపెండ్. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మనం కనుక ఏదైనా ప్రాపర్టీని కొని ఆ ప్రాపర్టీని 2 ఇయర్స్ కంటే ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 7 ఇయర్స్ బ్యాక్ ప్రాపర్టీ కొన్నా, ఇప్పుడు అమ్ముతూ ఉన్నా. సో ఏమవుతుంది? అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది, నాకు వచ్చే ప్రాఫిట్. అంతే కదా? ఎందుకంటే మోర్ దెన్ 2 ఇయర్స్. సో అలాగా మోర్ దెన్ 2 ఇయర్స్ హోల్డ్ చేసి ఏదైనా ప్రాపర్టీని అమ్ముతున్నట్లయితే దాని మీద ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో, నేను చెప్తుంది ప్రాఫిట్, ఎగ్జాంపుల్ గా మీరు 10 lakhs పెట్టి కొన్నారు, 20 lakhs కి అమ్ముతూ ఉన్నారు, ప్రాఫిట్ ఎంత? 10 lakhs. ఈ 10 lakhs మీద మనమైతే ట్యాక్స్ కట్టాలి. సో ఎంత ట్యాక్స్ కట్టాలి? బడ్జెట్ కంటే ముందు 20% ట్యాక్స్ విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్. అర్థమైందా అండి? ఇండెక్సేషన్ బెనిఫిట్ తో 20% ట్యాక్స్. కానీ ఇప్పుడు ఇది మారింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని 20% నుండి 12.5% కి తగ్గించింది ప్రభుత్వం. ఏంటి? ప్రభుత్వం తగ్గించిందా? అబ్బా అనుకుంటున్నారా? ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇదిగోండి, వితౌట్ ఇండెక్సేషన్. ఇంతకు ముందు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది, కానీ ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా 12.5%. మీకు ఆల్రెడీ డౌట్ వచ్చే ఉంటుంది అసలు ఇండెక్సేషన్ అంటే ఏంటి అని చెప్పి. క్లియర్ గా చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ బ్యాక్ 10 lakhs పెట్టి ఒక ఎకరం ల్యాండ్ కొన్నా, ఇప్పుడు అదే 10 lakhs కి అదే ఎకరం ల్యాండ్ వస్తుందా? రాదు. పావు ఎకరం, మహా అయితే పావు ఎకరం వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే రూపీ విలువ తగ్గుతూ ఉంది డే బై డే, నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ బ్యాక్ లీటర్ పెట్రోల్ ధర ఎంత, ఇప్పుడు ఎంత? అర్థమైందా అండి? దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. ప్రతి ధర పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని అడ్జస్ట్ చేసి ఇస్తాడనమాట. దాన్నే ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 lakhs పెట్టి 10 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ కొన్నా. ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని మనం కనుక ఎంటర్ చేస్తే ఇప్పుడు దాని విలువ మేబీ 16 lakhs సంథింగ్ అవుతుంది. అంటే ఫార్ములా ప్రకారం నేను చెప్తుంది, ఫార్ములా ప్రకారం 10 lakhs కాస్త 16 lakhs అవుతుంది. అంటే 16 lakhs పెట్టి కొన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న 16 lakhs అప్పుడు 10 lakhs తో సమానం అని చెప్పి ఫార్ములా అర్థం అనమాట. అర్థమైందండి? సో దీని ప్రకారంగా మనం లెక్కేసి ట్యాక్స్ కడతాం. అదే వితౌట్ ఇండెక్సేషన్ అంటే మనం 10 ఇయర్స్ బ్యాక్ 10 lakhs పెట్టి ప్రాపర్టీ కొన్నాం, సో 10 lakhs పెట్టి కొన్నట్లే అర్థం వితౌట్ ఇండెక్సేషన్ అంటే. అదే విత్ ఇండెక్సేషన్ అంటే 10 lakhs ని 16 lakhs గా కన్సిడర్ చేసి మనం ట్యాక్స్ కడతాం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్, ఇన్ఫ్లేషన్ నాట్ అడ్జస్టెడ్, దాన్ని ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటాం. మీకు కావాలంటే, ఇంకా బాగా అర్థం కావాలంటే నేను బోర్డు మీద ఫార్ములా రాసి చూపిస్తా, ఇండెక్సేషన్ బెనిఫిట్ ని ఏ విధంగా యాడ్ చేయాలో. క్లియర్? సో ఎవరైతే ప్రాపర్టీని April 1, 2001 తర్వాత కొన్నారో వాళ్ళకి ఈ రూల్స్ అనేవి వర్తిస్తాయి. ఇవి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేవన్నీ వీళ్ళకే. ఎవరికి? ఎవరైతే ప్రాపర్టీని April 1, 2001 తర్వాత కొన్నారో వాళ్ళకి డిఫరెంట్ టాక్సేషన్. అదే ఎవరైతే 2001 April 1 కంటే ముందు ప్రాపర్టీని కొన్నారో, లేకపోతే ఎవరికైతే వాళ్ళ ఫాదర్స్ నుండి వాళ్ళ తాతల నుండి ప్రాపర్టీ వచ్చిందో వాళ్ళకి డిఫరెంట్ టాక్సేషన్. మీకు కావాలంటే దీని గురించి స్పెషల్గా వీడియో చేస్తా, ఖచ్చితంగా చేస్తా. కామెంట్లో తెలపండి. ప్రెసెంట్ ఈ వీడియోలో ఇది ఎవరైతే April 1 తర్వాత కొన్నారో, 2001 తర్వాత కొన్నారో వాళ్ళ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. క్లియర్? వాళ్ళకి ఇదంతా వర్తిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి మనమైతే వెళ్దాం.
సో మీరు 1st April 2001 తర్వాత ప్రాపర్టీని కొన్నారు కావున ఈ టాక్సేషన్ వర్తిస్తుంది. సో మీరు 2 years కంటే ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేసి అమ్మితే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఒకవేళ మీరు కనుక బడ్జెట్ కంటే ముందు, రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ కంటే ముందు, బడ్జెట్ ఎప్పుడు వచ్చింది? 23rd July 2024 నాడు వచ్చింది. ఆ రోజు ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. Simplification and rationalization of capital gains. Capital gains taxation is also proposed to be hugely simplified. Short-term gains on certain financial assets shall henceforth attract a tax rate of 20%, while that on all other financial assets and all non-financial assets shall continue to attract the applicable tax rate. Long-term gains on all financial and non-financial assets, on the other hand, will attract a tax rate of 12.5%. For the benefit of the lower and the middle income classes, I propose to increase the limit of exemption of capital gains on certain financial assets to 1.25 lakh rupees per year. Listed financial assets held for more than a year will be classified as long term, while unlisted financial assets and all non-financial assets will have to be held for at least 2 years to be classified as long term. Unlisted bonds and debentures, debt mutual funds and market-linked debentures, irrespective of holding period, however, will attract tax on capital gains at applicable rates. సో ఆ డేట్ కంటే ముందు, బడ్జెట్ డేట్ కంటే ముందు కనుక మీరు ప్రాపర్టీని కొన్నట్లయితే మీరు మీ ప్రాపర్టీని ఎప్పుడు అమ్ముతున్నా కూడా మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. బడ్జెట్ కంటే ముందు మీరు ప్రాపర్టీ కొని ఫ్యూచర్లో ఎప్పుడు అమ్ముతున్నా కూడా మీకు 2 ఆప్షన్లు. ఏంటది? విత్ ఇండెక్సేషన్ తో 20% ట్యాక్స్, వితౌట్ ఇండెక్సేషన్ తో 12.5% ట్యాక్స్. మీ ఇష్టం. రెండిటిల్లో ఏది బెనిఫిటో దాన్ని మీరు చూస్ చేసుకుని ట్యాక్స్ కట్టొచ్చు. అదే మీరు కనుక ఈ బడ్జెట్ తర్వాత 23rd July 2024 ఎగ్జాంపుల్ గా ఈ రోజు ప్రాపర్టీని కొని ఫ్యూచర్ లో ఎప్పుడో అమ్ముతున్నట్లయితే మీకు ఈ ఆప్షన్ లేదు. విత్ ఇండెక్సేషన్ తో 20% ఆప్షన్ లేదు. ఓన్లీ ఇదే 12.5% ట్యాక్స్ వితౌట్ ఇండెక్సేషన్. క్లియర్? అర్థమైందా? సింపుల్ లాజిక్ అండి. బడ్జెట్ నాడు ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. సో బడ్జెట్ కంటే ముందు మీరు ఎప్పుడు ప్రాపర్టీ కొన్నా, 2001 నుండి ఈ డేట్ లోపు మీరు ఎప్పుడు ప్రాపర్టీ కొని ఫ్యూచర్ లో ఎప్పుడు అమ్ముతున్నా కూడా మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. అదే ఈ బడ్జెట్ తర్వాత మీరు ప్రాపర్టీని కొన్నారనుకోండి, మీకున్నది ఒకటే ఆప్షన్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ప్రభుత్వం అంటూ ఉంది ఇది కాదు, ఇది దీంతో మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది, ఇది కొత్త రూల్ తో మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది, నమ్మండి అని చెప్తుంది. కానీ చిన్న లుసుకుంది. మనం కనుక ఎక్కువ కాలం పాటు ప్రాపర్టీని హోల్డ్ చేసి మన ప్రాపర్టీ విలువ పెద్దగా పెరగలేదనుకోండి, పాతదే బెటర్. అదే మన ప్రాపర్టీ వాల్యూ బాగా పెరిగిందనుకోండి, కొత్తది బెటర్. అర్థమైందా? క్లియర్? సో ఇది చిన్న లాజిక్. కానీ అన్ని చోట్ల మన ఇండియాలో ప్రాపర్టీ విలువ బాగా పెరిగింది, బాగానే పెరిగింది. అందుకని చెప్పి ప్రభుత్వ లెక్కల ప్రకారం కొత్తదే బెనిఫిట్. బై ఎనీ ఛాన్స్ మన ప్రాపర్టీ ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తూ ఉన్నాం కానీ పెద్దగా పెరగలేదు అనుకోండి, ఇది మనకి పెద్ద బెనిఫిట్ కాదు, ఇదే బెనిఫిట్. అర్థమైందండి? ఇప్పుడు క్లియర్ గా చూపిస్తా. ఎగ్జాంపుల్ గా మీరు ఈ బడ్జెట్ డేట్ కంటే ముందు ఒక ప్రాపర్టీని కొన్నారు. ఎప్పుడు కొన్నారు? 2016-17 ఫినాన్షియల్ ఇయర్ లో ఒక ప్రాపర్టీని కొన్నారు. ఇల్లు ఎంతకి? 24 lakhs కి అప్పట్లో కొన్నారు 16-17 లో. దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ 2024-25 అమ్ముతూ ఉన్నారు ఈ ఫినాన్షియల్ ఇయర్ లో. ఎంతకి? 50 lakhs కి. సో మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎందుకంటే బడ్జెట్ కంటే ముందు కొన్నారు కాబట్టి మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇది 2 చూద్దాం, 2 లెక్కేద్దాం. ముందుగా విత్ ఇండెక్సేషన్ తో 20% లెక్కేద్దాం. సో మనం ఇండెక్సేషన్ క్యాలిక్యులేషన్ ని క్లియర్ గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, అదే రాసా 16-17 లో 24, అదే విధంగా 24-25 లో 50 కి అమ్మేస్తూ ఉన్నా. ఇది ఓల్డ్ స్లాబ్ అనగా ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసి చూద్దాం. సో పర్చేస్ ప్రైస్ కి ఇన్ఫ్లేషన్ ని యాడ్ చేస్తే అది 33 lakhs అయింది. దీన్ని ఏమంటాం? ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటాం. అంటే అప్పట్లో నేను స్పెండ్ చేసిన 24 lakhs విలువ ప్రెసెంట్ 33 lakhs. ఎందుకంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ అన్నది యాడ్ అయింది. దీనికంటూ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మనమైతే చూద్దాం. ఇదిగోండి, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ అంటే పర్చేజ్ ప్రైస్ ఇంటూ సేల్ ఇయర్ CII డివైడెడ్ బై బాట్ ఇయర్ CII. అంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనమాట.
సిఐఐ అంటే. దీనికంటూ ఒక టేబుల్ ఉంది. ప్రభుత్వం ఈ టేబుల్ ని ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా మనమైతే ఈ వాల్యూస్ ని వెయ్యాలి. ఇక్కడంత పర్చేస్ ప్రైస్ 24 lakhs ఇంటూ సేల్ ఇయర్ సిఐఐ. సేల్ ఇయర్ ఏంటి, ఇదిగోండి 24-25 లో సిఐఐ చూసుకున్నట్లయితే 363. అదేవిధంగా బాట్ ఇయర్ సిఐఐ, బాట్ ఇయర్ ఇదిగోండి 16-17 ఫినాన్షియల్ ఇయర్ లో 264. లెక్కేస్తే 33 lakh. అర్థమైందా అండి? మీరు టేబుల్ ని స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. ఆ ఫినాన్షియల్ ఇయర్ లో ఎంతైతే నంబర్ ఉందో దాన్ని మనమైతే యాడ్ చేసుకోవాలి. అందుకనే ఏ ఇయర్లో ప్రాపర్టీని కొన్నాం, ఏ ఇయర్లో ప్రాపర్టీని అమ్ముతున్నాం, అది చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారంగా మనమైతే ఈ నంబర్స్ని యాడ్ చేసుకుని లెక్కేస్తే 33 lakh వచ్చింది. అంటే ఈ 33 lakh అన్నది ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ. దీని ప్రకారంగా మనమైతే ట్యాక్స్ కట్టాలి. సో ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంది కనుక మనం ఇంత పెట్టి ప్రాపర్టీని కొన్నట్లు. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతో చూద్దాం. సో మనం 50 lakhs కి అమ్మాం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ప్రైస్ వచ్చేసి 33 lakh. సో 50 lakhs నుంచి 33 lakhs ని రిమూవ్ చేస్తే 17 lakhs. ఇది మన ప్రాఫిట్. దీన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. దీని మీద 20% చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అనగా ఇండెక్సేషన్ బెనిఫిట్ తో కలిపి 20% అని చెప్పా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో ఇది మన ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ మీద మనమైతే ట్యాక్స్ ని కౌంట్ చేయాలి. ఎంతకైతే అమ్మేమో దాని మీద ట్యాక్స్ కాదు, ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో నెట్ ప్రాఫిట్ గెయిన్ దాని మీద మనమైతే ట్యాక్స్ కట్టాలి. సో ఓల్డ్ ప్రకారంగా విత్ ఇండెక్సేషన్తో 20%. ఇండెక్సేషన్ ఆల్రెడీ లెక్కేసాం. సో ట్యాక్స్ 20%. ఈ గెయిన్ 17 lakhs. సో 17 lakhsలో 20% అంటే 3,40,000. సో మనం ఓల్డ్ స్లాబ్స్ ప్రకారం 3,40,000 ట్యాక్స్ కట్టాలి. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? లేదుగా. ఇప్పుడు న్యూ చూద్దాం. బాట్ ఎంత పెట్టి 24 lakhs. సెల్ ఎంతకి అమ్మాం? 50 lakhsకి అమ్మాం. ఇక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు, స్ట్రైట్ అవే ట్యాక్స్ కట్టాలి. ఇదిగోండి 50 lakhsకి అమ్మేసాం, కొన్నది 24 lakhs. అంటే ప్రాఫిట్ గెయిన్ ఎంత? 26 lakhs. ఈ 26 lakhs మీద 12.5 చెప్పాను కదా, ఓల్డ్ న్యూ స్టార్టింగ్లో. ఇదిగోండి ఓల్డ్ న్యూ. మనం బిఫోర్ కొన్నాం, బడ్జెట్ కంటే బిఫోర్ కొన్నాం కాబట్టి 2 ఆప్షన్లు ఉన్నాయి. రెండిట్లోనే ఏదోటి చూస్ చేసుకోవాలి. దీని ప్రకారంగా ఆల్రెడీ లెక్కేసాం, ఇది లెక్కేస్తూ ఉన్నాం వితౌట్ ఇండెక్సేషన్. సో ఎటువంటి ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు. ఎంత పెట్టి అయితే కొన్నామో దాన్ని యాడ్ చేస్తాం. ప్రాఫిట్ వచ్చేసి 26 lakhs. సో 26 lakhsలో 12.5 అంటే 3,25,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇంత ట్యాక్స్ కట్టాలి. సో ఓల్డ్ ప్రకారంగా ఎంత? 3,40,000. న్యూ ప్రకారంగా 3,25,000. ఇదిగోండి ఓల్డ్ న్యూ. ఏది తక్కువ? న్యూవే తక్కువ. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది కరెక్ట్. ఈ కేసులో కరెక్ట్. అది 3,40,000, ఇది 3,25,000. మనం కనుక న్యూని చూస్ చేసుకుంటే, కొత్త స్లాబ్స్ని చూస్ చేసుకుంటే మనకి 15,000 ట్యాక్స్ ఆదా. సో ఇంత ట్యాక్స్ మనమైతే కట్టాలి. మీరు కనుక బడ్జెట్ తర్వాత ఏ ప్రాపర్టీని కొన్నా కూడా ఇలా లెక్కేసుకోవాలి. ఎంత పెట్టి కొన్నాం, ఎంతకు అమ్ముతూ ఉన్నాం, ఎంత ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ మీద స్ట్రైట్ అవే 12.5. అర్థమైందా అండి? బడ్జెట్ తర్వాత ఏ ప్రాపర్టీని కొన్నా కూడా ఇలాగే మీరైతే లెక్కేసుకొని ట్యాక్స్ కట్టాలి. మీరు అడగొచ్చు, ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది? నోటీస్ వస్తుంది, మనం ఫైన్ కట్టాలి. అర్థమైందా అండి? మనం ట్యాక్స్ని కట్టకపోతే ఖచ్చితంగా నోటీస్ అన్నది వస్తుంది. మీరు అడగొచ్చు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ట్యాక్స్ కట్టానో లేదో అమ్మేస్తా సైలెంట్గా, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెడతా, అయిపోయింది, ప్రాఫిట్ అంతా తీసేసుకుంటా, ₹1 కూడా కట్టను, ఏమవుతుంది? అయినా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు చూస్తారా? చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రాపర్టీ కనుక 10 lakhs నుండి 50 lakhs మిడిల్లో ఉందనుకోండి. ప్రాపర్టీ వాల్యూ 10 lakhs నుండి 50 lakhs మిడిల్లో ఉంది. ఆ ప్రాపర్టీ ఏదైనా కావచ్చు, ల్యాండు, బిల్డింగు, ఫ్లాటు, ఏదైనా కావచ్చు. సో ఇలా మీరు కనుక ప్రాపర్టీని అమ్మారు, మీకు డబ్బు వచ్చిందనుకోండి. సో ఆ ఇన్ఫర్మేషన్ని పలానా వ్యక్తి 30 లక్షల ప్రాపర్టీని అమ్మాడు, డబ్బు వచ్చింది అని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ప్రతి నెల, ప్రతి మంత్ ఎన్నైతే ప్రాపర్టీస్ అమ్ముడయ్యాయో వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నంబర్తో సహా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తారు. అర్థమైందండి? మీరు అమ్మేశారు, 30 lakhs వచ్చాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ వీళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ పాన్ కార్డ్ నంబర్తో సహా చెప్తారు, పలానా వ్యక్తికి 30 లక్షలు వచ్చాయి, పలానా ప్రాపర్టీని అమ్మాడు అని చెప్పి. ఇలా మన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మనం ఖచ్చితంగా ట్యాక్స్ని కట్టాల్సిందే. కట్టలేదనుకోండి
ఫైన్స్ మీద ఫైన్స్ పడుతూ ఉంటాయి, నోటీస్ కూడా వస్తుంది. క్లియర్? అదే మన ప్రాపర్టీ వాల్యూ 50 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి, స్ట్రైట్ అవే 10% TDS కట్ అయ్యి డబ్బు మన చేతికి వస్తుంది. ఆటోమేటిక్గా కట్ అవుతుంది 10% TDS. సో ఈ TDS వాళ్ళకి వెళ్తుంది కదా ప్రభుత్వానికి, వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కౌశిక్ అనే వ్యక్తి 50 లక్షల కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీని అమ్మాడు, అందుకని అతని నుండి TDS, ఈ TDS డైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్తుంది. వీళ్ళకి అర్థమవుతుంది, ఓకే 10% TDS వచ్చింది. ఎవరి పాన్ కార్డు? కౌశిక్. అంటే కౌశిక్ 50 లక్షల కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీని అమ్మాడు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. ప్లస్ వీళ్ళు కూడా చెప్తారు, మన డబ్బు కూడా వెళ్తుంది. సో ఇన్ని విధాలుగా మన సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు అంతా లెక్కేస్తే 3,25,000 ట్యాక్స్ కట్టాలి, 3,25,000 క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. సో ఎప్పట్లోగా కట్టాలి? బిఫోర్ July 31 లోపు, అదే ఇయర్ July 31 లోపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి కట్టాలి. వెళ్ళి డైరెక్ట్గా పాన్ కార్డ్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి మీరైతే కట్టేయాలి. స్ట్రైట్ అవే అక్కడ రాదు డైరెక్ట్గా ఇంత కట్టాలి అని చెప్పి, మనమే లెక్కేసుకొని కట్టాలి. ఇది కట్టిన తర్వాత ITR ఫైల్ చేసుకోవాలి. అర్థమైందా అండి? మీరు అడగొచ్చు, ఏంటండి ఇంత డబ్బు కట్టాలా, దీన్ని ఎగ్గొట్టే మార్గం లేదా? సింపుల్గా చెప్పాలంటే తప్పించుకునే మార్గం లేదా? ఉంది. మనం కనుక ప్రాపర్టీ అమ్మేసిన వితిన్ 2 yearsలో ఇదే డబ్బుతో, దేంతో అమ్మిన డబ్బుతో కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhsకి అమ్మారు, ఆ డబ్బుతో కాదు, ఎంతైతే మీరు ట్యాక్స్ కట్టాలో ఆ డబ్బుతో, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్తో 3,25,000తో మనం కనుక వితిన్ 2 yearsలో ఒక రెసిడెన్షియల్ హౌస్ అనగా మనం ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కుంటున్నట్లయితే అప్పుడు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదేంటి? మీరు చెప్పారు కదా అదే ఇయర్ July 31 లోపు మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పి, కానీ మీరే చెప్తున్నారు వితిన్ 2 yearsలో మీరు కనుక ఇంటిని కొనుక్కుంటున్నట్లయితే ఈ డబ్బుని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ మిడిల్లో కట్టేస్తాం కదా. ఒకవేళ మీకు కనుక ఈ థాట్ ఉంటే, నేను ఈ డబ్బుని ఆదా చేసుకోవాలి, నేను ఇంటిని కొనుక్కుంటా, అది కూడా వితిన్ 2 yearsలో అని చెప్పి మీకు కనుక థాట్ ఉంటే, మీరు ఈ డబ్బుని మీరు 31 July లోపు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో డబ్బుని కట్టకుండా ఈ డేట్ లోపే మంచి బ్యాంక్స్, SBI, కెనరా ఇలాంటి బ్యాంక్స్కి వెళ్ళి క్యాపిటల్ గెయిన్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆ క్యాపిటల్ గెయిన్ అకౌంట్లో ఈ డబ్బుని డిపాజిట్ చేసుకోవాలి. ఈ డబ్బుని డిపాజిట్ చేస్తే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ని మీరైతే చూపించుకోవచ్చు ITR ఫైల్ చేసే టైంలో, ఇలా నాకు డబ్బు వచ్చింది కరెక్టే, ఈ డబ్బుని ఫ్యూచర్లో అనగా వితిన్ 2 yearsలో ఇంటిని కొనుక్కోవడానికి యూజ్ చేసుకుంటా, అందుకని చెప్పి ఈ డబ్బుని నా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోకుండా నేను క్యాపిటల్ గెయిన్ అకౌంట్ని ఓపెన్ చేశా, అందులో డిపాజిట్ చేశా, ఇదిగో ప్రూఫ్ అని చెప్పి మనమైతే చూపించుకోవచ్చు. ఈ ప్రూఫ్ ఉంటే ఈ డేట్ లోపు ఈ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో 2 years వరకు మనమైతే ఈ డబ్బుని ఈ అకౌంట్లో హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ వితిన్ 2 yearsలో మీరు కనుక ఇంటిని కొనుక్కుంటున్నట్లయితే మీరు బ్యాంక్ వెళ్ళి చెప్పాలి, సార్ నా డబ్బు ఉంది కదా, నేను ఇంటిని కొనుక్కుంటున్నా, డబ్బులు ఇచ్చేయండి అంటే చేతికి ఇవ్వదు బ్యాంకు. మన చేతికి ఈ డబ్బు రాదు, డైరెక్ట్గా ఎవరైతే బిల్డర్, ఎవడైతే మనకి ఇంటిని అమ్ముతున్నాడో వాడి బ్యాంక్ అకౌంట్లో ఈ బ్యాంకు వేస్తుంది. అర్థమైందండి? ఒక్కసారి డబ్బుని డిపాజిట్ చేసిన తర్వాత మన చేతికి రాదు. అదే మనం కనుక ఇంటిని కొనుక్కోవట్లా, కట్టుకుంటూ ఉన్నాం, దానికి 3 years వరకు టైం ఉంది. ప్రాపర్టీ అమ్మిన 3 years వరకు టైం ఉంది. ఈ 3 years లోపు ఎప్పుడైనా సరే బ్యాంక్ వెళ్ళి, సార్ నేను ఇంటిని కట్టుకుంటూ ఉన్నా, రండి చూపిస్తా అని చెప్పి చెప్పాలి. మీరు వాడు వస్తాడు, బ్యాంక్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు నిజంగా కడుతున్నారా లేదా అని చెప్పి, చూసి కన్ఫర్మ్ చేసి అప్పుడు ఈ డబ్బుని వేస్తారు మీకు కన్స్ట్రక్షన్కి. దాన్ని దీనికే వాడాలి, కన్స్ట్రక్షన్కే వాడాలి. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిమెంట్ బస్తాలు కొనుక్కుంటున్నారు, వాళ్ళకి వేస్తారు ఈ డబ్బు, మీకేరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బు అన్నది పడుతుంది. అర్థమైందా అండి? సో ఇంటిని కొనుక్కుంటున్నట్లయితే 2 years టైము, వితిన్ 2 years. అదేవిధంగా ఇంటిని కట్టుకుంటున్నట్లయితే 3 years వరకు టైం ఉంది. అప్పటి వరకు మాత్రమే ఈ అకౌంట్లో మనం ఆ డబ్బుని హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాపర్టీ అమ్మే 1 year ముందు వరకు, జస్ట్ 1 year ప్రాపర్టీ అమ్మే 1 year ముందు, ఈ గ్యాప్లో మీరు కనుక ఏదైనా ప్రాపర్టీని కొన్నారనుకోండి, దాన్ని కూడా చూపించవచ్చు. సార్ ఈ ప్రాపర్టీ అమ్మే 6 months ముందు నేను ఆల్రెడీ ఇల్లు కొన్నా, రెసిడెన్షియల్ హౌస్ చూడండి అని చెప్పి ప్రూఫ్ చూపించుకుంటే
అప్పుడు కూడా ఈ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఓన్లీ తర్వాతే కాదు, ఈ ప్రాపర్టీ అమ్మకన్నా 1 year లోపు ముందు ఏదైనా ప్రాపర్టీ కొంటే దాన్ని చూపించుకోవచ్చు ప్రూఫ్, ఇలా కొన్నానండి 6 months బ్యాక్ ఈ ప్రాపర్టీ అమ్మే ముందు అని చూపించుకుంటే అప్పుడు కూడా ఈ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా సెక్షన్ 54 అండర్లోకి వస్తుంది. ఇదంతా సెక్షన్ 54 అండర్లోకి వస్తుంది. దీని ప్రకారం ఈ బెనిఫిట్ని ఓన్లీ ఇండివిజువల్స్, అదేవిధంగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, వీళ్ళిద్దరే ఇండివిజువల్ అనగా మనం అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, వీళ్ళు మాత్రమే ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకోవడానికి ఉంది. అంతేగాని కంపెనీసు, పార్ట్నర్షిప్ ఫార్మ్స్ వాళ్ళు ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకోవడానికి లేదు, మనకి మాత్రమే. ఇలా మనమైతే ఈ ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. అండ్ అర్బన్ అంటే సిటీస్, టౌన్స్. ఈ సిటీస్లోనూ టౌన్స్లోనూ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటాయి. వీటిని మీరు కనుక అమ్మినట్లయితే వితిన్ 2 years లోపు మీరు కనుక ఆ క్యాపిటల్ గెయిన్ అమౌంట్తో, మొత్తం కాదు, అమ్మిన డబ్బు కాదు, ఏదైతే ట్యాక్స్ మీరు కట్టాలో ఆ డబ్బుతో మీరు కనుక విలేజెస్లో, మళ్ళీ చెప్తున్నా, విలేజెస్లో అనగా రూరల్ ఏరియాస్లో అగ్రికల్చరల్ ల్యాండ్ కొన్నట్లయితే అప్పుడు కూడా ఆ ట్యాక్స్ని కట్టాల్సిన అవసరం లేదు. సేమ్ ఇక్కడ కూడా బ్యాంక్ అకౌంట్లో మీరైతే దాచుకోవాలి, క్యాపిటల్ గెయిన్ అకౌంట్. వాళ్ళకి చెప్పాలి, చూడండి నేను అర్బన్ ఏరియాలో అమ్మా, ఇప్పుడు విలేజ్లో కొంటూ ఉన్నా అని చెప్తే వాళ్ళు ఇస్తారు డబ్బు. ఎవరైతే పొలాన్ని అమ్ముతున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ వేస్తుంది ఆ 3,25,000ని. ఇదొక వే. అండ్ లాస్ట్ వన్, ఇన్వెస్టింగ్ ఇన్ క్యాపిటల్ గెయిన్ బాండ్స్. మనం ఎంతైతే ప్రభుత్వానికి కట్టాలో, ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ట్యాక్స్ కట్టాలండి. ఈ 5 lakhsని మీరు కనుక ఈ బాండ్స్లో మీరు కనుక పెట్టుబడి పెడితే అప్పుడు కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే క్యాన్సిల్ అన్నమాట మనం కట్టాల్సింది. కానీ ఇక్కడ లాకిన్ పీరియడ్ 5 years. 5 years తర్వాతే మన డబ్బు మనకైతే వెనక్కి వస్తుంది. ఈ 5 years పాటు వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. వడ్డీ చూసుకున్నట్లయితే అప్ టు 8%. అర్థమైందండి? 8%. అదేవిధంగా వడ్డీ అన్నది ఎవ్రీ ఇయర్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. మనకి ఎంతైతే వడ్డీ పడుతుందో మన బ్యాంక్ అకౌంట్లో అది మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. మన యొక్క ఆదాయానికి యాడ్ అవుతుంది వడ్డీ. సో దాని ప్రకారంగా మనమైతే మన యొక్క స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ 5 lakhs ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అదంతా మనకి ఆదా అయినట్లే, ఎందుకంటే 5 years తర్వాత ఆ డబ్బు మనకి వెనక్కి వస్తుంది. అర్థమైందా అండి? సో ఈ విధంగా మనమైతే దీన్ని ఆదా చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్, వీడియోని ఎండ్ చేసే ముందు ఇంపార్టెంట్ థింగ్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఇవి రెండు చాలా అంటే చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం, వెళ్ళే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది, మనల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో ఖర్చు 5 lakhs అయింది. ఒకవేళ మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదనుకోండి, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా మనమే భరించాలి. అదే మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. మనం కనుక 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏదైనా కారణం చేత ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థే భరిస్తుంది. సో ఖచ్చితంగా మనమైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. మీరు అడగొచ్చు ఎక్కడ తీసుకోవాలండి అని చెప్పి. నేను పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే 25% వరకు డిస్కౌంట్ ఉంది. దీని మీద హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25% వరకు డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా ₹1,00,00,000 కవరేజ్ గల ప్లాన్ జస్ట్ మంత్కి 390. ఒకవేళ మన ఏజ్ అన్నది తక్కువ అనుకోండి, 390 రూపీస్కే మనమైతే ఈ ప్లాన్ని తీసుకోవచ్చు. ప్రతి మంత్ 390, అది కూడా మన ఏజ్ అన్నది చాలా తక్కువైతే. అండ్ దాంతోపాటు ఇన్స్టెంట్గా మనమైతే ఈ పాలసీని కొనుక్కోవచ్చు. ఎటువంటి మెడికల్ టెస్టులు కూడా అవసరం లేదు. అదేవిధంగా ట్యాక్స్ని కూడా మనమైతే ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80D కింద 75,000 వరకు ట్యాక్స్ని మనమైతే ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో మనకి క్లెయిమ్ సపోర్ట్ కావాలనుకోండి, 30-minute క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ కూడా ఉంది. వాళ్ళే మనకైతే హెల్ప్ చేస్తారు. ఈ పాలసీ బజార్లో కంపేర్ చేసుకొని మనమైతే పాలసీని తీసుకోవచ్చు. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే పెళ్ళయిందో, ఎవరి మీద అయితే ఫ్యామిలీ డిపెండ్ అయి ఉందో వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, 2 కోట్ల టర్మ్ ప్లాన్ని మీరు తీసుకున్నారు, ఫ్యూచర్లో జరిగింది, రిస్క్ అయింది, అలాంటప్పుడు బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో మనం లేకపోయినా కూడా మన కుటుంబం ఆర్థికంగా కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది. అదే మనం తీసుకోలేదనుకోండి, మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి, ఫ్యూచర్లో మన పేరెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి. అందుకనే మనం ప్లాన్ తీసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. నేను చెప్తుంది ప్యూర్ టర్మ్ ఎలా తీసుకోవాలి, సేమ్ పాలసీ బజార్.
లింక్ అన్నది పక్కన కామెంట్స్లోని కింద డిస్క్రిప్షన్లోని ఇచ్చా. మీరైతే కంపేర్ చేసుకొని ఏ కంపెనీ అయితే బాగుందో దాంట్లోనే మీరు తీసుకోవచ్చు అనమాట. సో డబ్బు అన్నది యాద అవుతుంది. సో మనకి కనుక 2 కోట్ల టర్మ్ ప్లాన్ కావాలంటే మహా అయితే నెలకి మన ఏజ్ అన్నది తక్కువ అనుకోండి 600 నుంచి 700 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా పాలసీ బజార్లో ప్రెజెంట్ 10% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. 24/7 క్లెయిమ్ సపోర్ట్ కూడా మనకైతే వస్తుందన్నమాట. అదేవిధంగా 80 ఇయర్స్ వరకు మనమైతే టర్మ్ని పెట్టుకోవచ్చు. టర్మ్ 80 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. అదేవిధంగా క్రిటికల్ ఇల్నెస్ 59 క్రిటికల్ ఇల్నెసెస్ని కూడా కవర్ చేస్తుంది. అన్ని రైడర్స్ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ సెక్షన్ 80C వర్తిస్తుంది. సో 1,50,000 వరకు మనమైతే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందవచ్చు అనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకనే టర్మ్ ప్లాన్ని, హెల్త్ ప్లాన్ని ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, లేదా నచ్చలేదు. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1200 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. మీరు A to Z నేర్చుకోవచ్చు. రియల్ ఎస్టేట్ గురించి ముఖ్యంగా మీరు కనుక మంచి ప్రాపర్టీని చూస్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఏ ప్రాపర్టీని చూస్ చేసుకోవాలి, ట్యాక్స్ని ఏ విధంగా ఆదా చేసుకోవాలి, అండ్ ఎటువంటి డాక్యుమెంట్స్ని మనమైతే చెక్ చేసుకోవాలి, ఎటువంటి ఏరియాలో కొనుక్కోవాలి, అమరావతి, హైదరాబాద్, A to Z సమాచారం ఎవరికైతే ఈ రంగంలో 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీకు డౌట్స్ వస్తే ఫర్దర్గా ఈ కోర్స్ అంతా చూసిన తర్వాత డౌట్స్ వస్తే మీరు ఆయనతో వీడియో కాల్లో కూడా మాట్లాడవచ్చు. మెంటర్ కనెక్ట్ అంటారు దాన్ని. సో ఇవన్నీ కావాలంటే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ రియల్ ఎస్టేట్ కోర్స్ లింక్ కూడా పక్కన కామెంట్స్లో ఇచ్చాను నేను. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. దయచేసి చూడండి, ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.